దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానల ధాటికి మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో రోడ్డుపై కొండచర్యలు పడి 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. సోలం జిల్లాలో కారుపై బండరాయి పడి 2 తీవ్రంగా గాయపడ్డారు. షిమ్లాలో 27 లింక్ రోడ్లు దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో ఉత్తరాఖండ్లో 1 చనిపోగా పలువురు గాయపడ్డారు. యమునోత్రి జాతీయ రహదారి సహా 118 రోడ్లు మూతపడ్డాయి. యూపీలో పిడుగుపాటుకు 21 ఏళ్ల యువకుడు గోడకూలి వృద్ధురాలు మృతి చెందారు. నోయిడా సెక్టర్ 58 లో వరద నీటిలో మునిగి ఉన్న డ్రైనేజ్ లో పడి 28 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. బిజ్నోర్ జిల్లాలో ఈతకు వెళ్లి 2 కొట్టుకుపోయారు. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో వరదలు ముంచెత్తగా అరి అనే గ్రామంలో స్థానికులను పోలీసులు కాపాడారు. మిజోరంలో కొండచర్యలు విరిగిపడగా రోడ్లు దెబ్బతిని 4 రోజులుగా అనేక మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. త్రిపురలో 4000 ఇళ్లు దెబ్బతినగా 11,000 మందికి పైగా శిబిరాల్లో తలదాచుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో మృతుల సంఖ్య 7కు చేరింది. కేరళ వయనాడు కొండచర్యల దుర్ఘటన జరిగిన ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమవగా మృతుల సంఖ్య 7కు పెరిగింది.